నా పేరు ఉమా, ఆత్రం ఉమా. నేను నా పర్సనల్ పని గురించి మన సిడిపో మేడం దగ్గర వచ్చేసిన, ఊట్నూరులో ఉంటారు మేడం. అయితే నేను మేడం దగ్గర పోయి మేడం అన్నారు కొన్ని ఫైల్లో కూడా ఉండే, ఎట్లా నచ్చినావు కదా ఈ ఫైల్స్ ఆఫీస్లో ఇచ్చేయి అంటే, నేను మేడం దగ్గర నుంచి నడుచుకుంటా వచ్చేసి ఇక్కడ స్టార్ ఫంక్షన్ ముందు నిల్చున్నా. బస్ ఆగది కదా ఇక్కడ అని నడుచుకుంటా నేను నిమ్మ చెట్టు దగ్గర ఆగితే బస్ ఆగుతుందని నేను నడుచుకుంటా పోతున్నా. అయితే కోర్టు ఎదురుగా నా వెనుక నుంచి ఒక మనిషి వచ్చి నిన్ను పోలీసు ఆయన పిలుస్తున్నాడమ్మా, అక్కడ నిల్చొని ఉన్నాడు అని అన్నాడు. అయితే నేను ఎందుకు సార్ అంటే, ఏమమ్మా నువ్వు పోవా, పోలీసు ఆయన పిలుస్తున్నాడు పో అని అన్నాడు. అయితే నేనన్నా ఏమన్నా ఇన్ఫర్మేషన్ నన్ను అడుగుతాడు కావచ్చు అని నేను పోయినా. లోపల పోతే ఆయన తెల్లగా లావు ఉన్నాడు, ఖాకీ ప్యాంట్ ఉన్నది, తెల్ల షర్ట్ ఉన్నది, టోపీ ఉన్నది పైన. ఇగో నేను ఎస్పీనమ్మా, ఇగో ఐడెంటిటీ కార్డు చూడు అని అన్నాడు. ఆయన దగ్గర చూపెడతలేదు, దూరం నుంచి చూపెడుతున్నాడు కానీ దగ్గర నుంచి చూపెడతలేదు. ఐడెంటిటీ కార్డు అమ్మా నాది అని నన్ను నమ్మించడానికి చూసిండు. మళ్ళా అది పుస్తకాలు నీకు తెలియదా, పద్మ అని అమ్మాయిది కేసు అయింది కదా, పద్మ టీచరు అని అన్నాడు. ఏ పద్మ సార్ అని అన్నాం. పద్మ అమ్మ పద్మ అని. ఇంకొక ఆయన లేదమ్మా మా సార్ అంతా చూడంగా కూడా నువ్వు బంగారం తీయవా అని అన్నాడు ఇంకొక ఆయన. అయితే లేదు సార్ మరి ఇది పుస్తల తాడే సార్ ఏమవుతుంది అని అంటే, లేదు బంగారం వేసుకొని పోవద్దు నువ్వు తెవి బంగారం అని అన్నాడు. నన్ను బెదిరించిండు. అయితే ఇది బంగారం తీసుకొని లాక్కొని పారిపోయిండు సార్. నేను చూసేసరికి వాళ్ళ బండి చూసేసరికి నాకు టైం ఇవ్వక వాళ్ళు స్పీడ్లో వెళ్ళిపోయారు. ఒక ఆయన ఇంకొక పట్టలు కత్త షర్ట్ ఆయనను కూడా పిలిచిండు. నేను అనుకున్నా వీళ్ళని కూడా ఏమన్నా అడుగుతున్నారు కావచ్చు అని నేను అట్లా నమ్మిన. ఇంకొకడు ఆయన ఇంకా తెల్ల షర్ట్ ఆయన ఉన్నాడు ముందు, ఈయననేమో లావు ఎస్పీ లాగా ఉన్నాడు. ఇంకా నన్ను పిలిచిన ఆయన కొంచెం పట్టలు షర్ట్ ఉన్నది, నల్ల షర్ట్ లాగా ఉన్నది, ఆయన కొంచెం బక్కగా ఉన్నాడు. నన్ను ఆయననే లోపల పిలిచిండు. ఆయన తెల్ల షర్ట్ ఉన్నాడు, ఎస్పీ అని అన్నాడు చూడు, ఆయననే చైన్ లాక్కొని తీసుకుపోయింది.